మిత్రులందరూ, ముఖ్యంగా ఈ రియాలిటీకి సంబంధించిన వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది. మీరందరూ మంచిగుంటేనే ఈ ప్రభుత్వం మంచిగుంటది. ఈ ప్రభుత్వం మంచిగా ఉండాలంటే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిందే. వేదిక మీద ఒకళ్ళ పేరు ఇల్లు వాళ్ళు కాదు కానీ అందరూ మిత్రులు. మా అనిల్ అన్న మీ అందరి పక్షాన మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఒక శాసనసభ్యుడిగా తను అడగకుండా అన్నీ మీ తరఫున అడిగాడు. కాబట్టి అనిల్ అన్నకు, రాజశేఖర్ అన్న, అదే రకంగా కుటుంబ సభ్యులందరూ, మీడియా మిత్రులు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా నా ఆడబిడ్డలకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలుపుకుంటూ, యథార్థంగా ఈ ఓపెనింగ్కి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాల్సి ఉండే. ఢిల్లీలో ఈ పార్లమెంట్ సీట్లు ఫైనలైజేషన్ కారణంగా సెంట్రల్ కమిటీ రాత్రి మీటింగ్ అయింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా మీటింగ్ ఉంది. సో నువ్వు వెళ్ళి సీనన్నా అని చెప్పడం జరిగింది. మీ కోరికలన్నీ కూడా డీటెయిల్గా విని మళ్ళీ వాటిని పరిష్కార మార్గం ఏంటో కనుక్కోవడానికి కూడా మనం ఒక కంక్లూజన్ వచ్చి మళ్ళీ మీ అందరిని కూడా పిలిచి ఒక గెట్ టుగెదర్ లాగా పిలిచి దాంట్లో షార్ట్ అవుట్ చేసుకుందామని చెప్పడం జరిగింది. హైదరాబాద్ గురించి, హైదరాబాద్ యొక్క ప్రత్యేకతను గురించి ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈనాడు హైదరాబాద్కున్న నేము, ఈ బ్రాండు, ఇదంతా మీరు తీసుకొచ్చింది. డెఫినెట్గా నేను ఏం చెప్తున్నంటే, మనీ అంటే ఈ డబ్బు అనేది సర్క్యులేషన్. ఈ సర్క్యులేషన్ ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రియాలిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎంత డబ్బు ఎవరికున్నా అది పార్క్ చేయగలిగే ఏకైక ప్లేసు రియాలిటీ అండ్ ల్యాండ్స్. సో వెల్కమ్. ఇవాళ మనతో అరుణ్ గారు ఉన్నారు, మేనేజర్. సో మన రియల్ ఎస్టేట్ క్రెడైలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ అంటే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేది మన వ్యూవర్స్కి ఎటువంటి ప్లేస్లో ఉంది, దాని గురించి కొన్ని డీటెయిల్స్ అనేది తెలియజేయండి. షూర్, థ్యాంక్ యూ. మన ప్రాజెక్ట్ వచ్చేసి నార్సింగిలో ఉంది. నార్సింగి లొకేషన్, నార్సింగి ఎగ్జాక్ట్ అంటే మీకు టువర్డ్స్ మెహదీపట్నం రూట్ నుంచి మన మెయిన్ రోడ్ జంక్షన్ నుంచి మన ప్రాజెక్ట్ లెస్ దాన్ 1 కిలో 700 మీటర్స్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. ఈ టోటల్ ల్యాండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి 5.6 acres ల్యాండ్. 5.6లో మనం 4 blocks చేస్తున్నాం. ఈచ్ బ్లాక్ 10 floors, 500 ఫ్లాట్స్. ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్ 2 and 3 BHK ఫ్లాట్స్. మనకు బడ్జెట్ స్టార్ట్ ఫ్రమ్ లెస్ దాన్ 1 CR. మనకు 2 BHK ఫ్లాట్స్ అవైలబుల్. మినిమమ్స్ ఫర్ 3 BHK విల్ స్టార్ట్ ఫ్రమ్ 1.25 స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విత్ ద క్లబ్ హౌస్ ఆఫ్ 21,000 square feet క్లబ్ హౌస్, G+3. ఇందులో హైలైట్ ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఏరియా 2.0 ల్యాండ్స్కేపింగ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. వీ హ్యావ్ యాంఫీ థియేటర్, అవుట్డోర్ బ్యాడ్మింటన్, క్రికెట్ ప్రాక్టీస్, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ఏరియా, అన్ని ఎమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీ సంబంధించిన ఆల్ ఎమ్యూనిటీస్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ దిస్ అవర్ ప్రాజెక్ట్. మనకు కనెక్టివిటీ పరంగా అయితే ఓవరాల్ లెస్ దాన్ 1 kilometer. ఇట్స్ విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మెయిన్ కోర్ వచ్చేసి వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. మనకు 6.5 kilometer రేడియస్లో వీ హ్యావ్ అవర్ ప్రాజెక్ట్. గచ్చిబౌలి లొకేషన్ కనెక్టివిటీ అయితే 8.5 kilometers. విప్రో సర్కిల్ 6.5 ఉంది. ఇవన్నీ ఆపోజిట్గా ప్రపోజ్డ్ మెట్రో వచ్చేసి విప్రో సర్కిల్ 6.5 kilometer మెట్రో ప్రపోజ్డ్ ఉంది. దట్స్ అ ప్రాజెక్ట్ ఆఫ్ ద లొకేషన్ కనెక్టివిటీ. కమింగ్ టు ప్రైస్, అరౌండ్ అవర్ ప్రాజెక్ట్లో హై రైజ్ అపార్ట్మెంట్ చాలా అరౌండ్ 75 plus 85లో ఉన్నాయి. వీఆర్ కోటింగ్ లెస్ దాన్ దట్. వీఆర్ కోటింగ్ 67 is a base, 669 is a price we are quoting right now. Plus amenities will be chargeable, add-ons will be applicable for this project. And coming to project handover will be 2025 December is a position part. Plus 3 months of grace period. 26 March we are going to hand over to the customers.
అండ్ ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసి మినిమం ఎంత నుంచి? Minimum 2 BHK will be 1251 size. West facing coming to west facing. Coming to east facing will be 1308. We have 3 BHK also. Minimum starting there is 1600 SFT up to 2388. We have giving 3 bedroom plus home theatre also. We have different sizes like 1700 SFT, 1800 SFT, 900 SFT, different sizes we have in 3 bedroom flats. అంటే మనకు మన కంపెనీకి పాస్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? Yeah, we done villa projects. We have done in Gandipet. Gandipetlo మనము ఆ villa project చేసాము. Villa that almost sold out. Almost 3-4 years handover అయిపోయింది. That have project name Isana Villas. And we done in Kompelli side. Yapral Kompelli villa project చేసాం, apartment చేసాం. And right now we have one more villa project that is in Budwell. That is total high end. The built up area will be start from 500 square yards to up to 1000 square yards. That's the villa project. Apartment which is Narsingilo, only one villa project. Apartment project. థ్యాంక్ యూ. Thank you. సో వెల్కమ్ వ్యూవర్స్, ఇవాళ మనతో ఉన్నారు రామ్ సిఆర్ఎం ఫ్రమ్ నమిశ్రీ అనమాట. సో నమిశ్రీకి మనకు హైదరాబాద్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఉన్నాయి, అది కొంచెం మా వ్యూవర్స్కి తెలియజేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు రామ్ ప్రవీణ్. నమిశ్రీ సిఆర్ఎంని, నమిశ్రీ ప్రాజెక్ట్స్ని నేను రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. మనకు వచ్చేసేసి ఇక్కడ అన్ని హై రైజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈస్ట్ సైడ్ కానివ్వండి, వెస్ట్ సైడ్ కానివ్వండి, మనం స్టార్ట్ చేసింది కంప్లీట్గా హై రైజ్ ప్రాజెక్ట్స్. అన్ని G+22, G+23, G+25 విత్ 2 BHK అండ్ 3 BHK అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ స్టాల్లో కూడా మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే BPS Twin Towers లొకేటెడ్ అట్ చంపాపేట్. అది G+22 అనమాట. 504 యూనిట్స్ మీకు 2 BHK అండ్ 3 BHK ఉంది. నెక్స్ట్ వచ్చేసి వనస్థలిపురంలో ఉంది G+23. అది ఆల్ 3 BHKs 330 ఫ్లాట్స్. స్టార్టింగ్ మీకు అఫోర్డబుల్ ప్రైస్లలోనే ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఆల్రెడీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అది ఎగ్జాబిషన్ స్టేజ్లో ఉంది, ఎల్బీ నగర్లో ఉంది, జ్యువెల్ ప్రాజెక్ట్ అని చెప్పి. అది సింగిల్ టవర్, మీకు G+25 వస్తుంది అది. సో 155 ఫ్లాట్స్ ఉన్నాయి అవి. నెక్స్ట్ వచ్చేసి ఆర్యా ఉంది నాగోల్ దగ్గర. ఇది 5 టవర్స్ G+25, 625 ఫ్లాట్స్. ఇవన్నీ సేమ్ మీకు 2 BHK అండ్ 3 BHK ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైస్లో మంచి గ్రీనరీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు ఆర్యా ఇస్ వెరీ గుడ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చి ట్రినిటీ ఈజ్ లైక్ హార్ట్ ఆఫ్ ద సిటీ. వెస్ట్ మారేడ్పల్లిలో ఉంది అది, ఇస్కాన్ టెంపుల్ ఆపోజిట్లో. లైక్ మంచి లావిష్ లగ్జరీస్ ప్రాజెక్ట్ అనమాట. 3 and 4 BHK మనకు. నెక్స్ట్ వచ్చేసి త్రీలోక్ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది, విచ్ ఇస్ ఆన్ ఎయిర్పోర్ట్ రోడ్, సాతంరాయ్ విలేజ్ దగ్గర. సో అది మీకు G+25 అనమాట. సో అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్, 3 BHKs ఉన్నాయి అందులో. నెక్స్ట్ వచ్చేసి మనది విలేజ్ వచ్చి కంప్లీట్ విల్లాస్ ప్రాజెక్ట్. అరౌండ్ 250-260 విల్లాస్ ఉన్నాయి మనకు అందులో. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అంటే G+1 అనమాట. సో ఇక్కడ మన నమిశ్రీది ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే ఈస్ట్ సైడ్ కానివ్వండి, వెస్ట్ సైడ్ కానివ్వండి, ఇట్ ఇస్ లైక్ టాలెస్ట్ బిల్డింగ్స్ మనవే ఉన్నాయి అన్నమాట. సో అట్లా మనకు మంచి అది. నమిశ్రీకి ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? నమిశ్రీ ప్రాజెక్ట్స్ మీకు ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే అయితే చంపాపేట్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, నాగోల్, సికింద్రాబాద్. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి కొండాపూర్లో ఉంది, బంజారాహిల్స్లో కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఆల్ ఓవర్లో మన హైదరాబాద్లో ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 2 BHKకి మనకు పర్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుంది? 2 BHK స్క్వేర్ యార్డ్స్ అంటే స్క్వేర్ ఫీట్స్ అడుగుతున్నారా? అంటే ప్రైస్ పర్ స్క్వేర్ ఫీట్ ఎలా ఉంటుంది? 6300 ఉంది. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్కటి 6300, 6500, 7000, 8000. నేను ఇందాక ట్రినిటీ చెప్పినట్టయితే అది 13000 ఫర్ SFT కూడా ఉంది. సో దట్ డిపెండ్స్ అపాన్ లొకాలిటీ టు లొకాలిటీ. అండ్ ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకు ఎంత స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది? మినిమం స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1285 SFT నుంచి స్టార్ట్ అయి ఉంది. 3000 SFT, 3700 SFT వరకు కూడా ఉన్నాయి మనకు. సో మిడ్ రేంజ్లో చెప్పుకోవాలని అనుకుంటే మీకు 1700, 2000, 2500 ఈ మిడ్ రేంజ్లో మీకు 3 BHKs అవైలబుల్ ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం.
కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.